హలో మై డియర్ బిజీ ఫ్రెండ్స్. నేను మీ అను శ్యామ్. వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ టమాటో నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. దీనిని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, కానీ ఎలా చేసినా ఈ టమాటో పచ్చడి రుచే వేరు. దీనిని ఎలా చేసినా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ టేస్టీగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనిని బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి ఇలా ఎప్పుడైనా సైడ్ డిష్గా పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా హాఫ్ కేజీ టమాటాలను తీసుకున్నాను. వీటిని క్లీన్ చేసి అస్సలు వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోండి. వాటర్ ఉంటే పికిల్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ టమాటోలను వీడియోలో చూపిన విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసి మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు హాఫ్ కేజీ టమాటోలకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 5 నిమిషాల తర్వాత టమాటాల నుంచి ఈ విధంగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత బాగా కలిపి ఈ చింతపండును యాడ్ చేసుకోవాలి. టమాటాల పులుపును బట్టి ఈ చింతపండును కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమం అంతటిని బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈలోపు ఒక వెల్లుల్లిగడ్డను తీసుకొని పైన తొక్కను తీసేసి పక్కన పెట్టుకోవాలి. టమాటోలో ఉండే వాటర్ మొత్తం పోయి ఈ విధంగా గుజ్జులా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని చల్లారనివ్వాలి. దీనిని మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లారిన టమాటో గుజ్జును ఒక మిక్సర్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాల పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల ఎండుకారం మరియు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా, కొంచెం ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ విధంగా ఉప్పు కారం బాగా కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి బాగా వేగనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపు మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం టమాటో పచ్చడితో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని రైస్లో తిన్నా, రోటీలో తిన్నా, దోశలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.